Hey everyone, Visha here on PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ బీట్స్ ఫిట్ ప్రో అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనకి ఈ బీట్స్ ఫిట్ ప్రో కూడా H1 చిప్ తో వస్తుంది అనమాట. ఎస్, H1 చిప్ ఏదైతే మనకి AirPods Pro అండ్ AirPods థర్డ్ జనరేషన్ లో యూస్ చేశారో సేమ్ చిప్ ని యూస్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సూపర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అలానే సూపర్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో H1 చిప్ ఉంది కాబట్టి AirPods Proతో కంపీట్ అవ్వగలుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ బీట్స్ ఫిట్ ప్రో ఇక్కడ చూస్తే మనకి టాప్ లెఫ్ట్లో బీట్స్ అని ఉంటుంది అండ్ కింద చూస్తే బీట్స్ ఫిట్ ప్రో. దీని కింద వచ్చేసి మనకి కంఫర్టబుల్ సెక్యూర్ ఫిట్ వింగ్ టిప్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ అని చెప్పుందనమాట. ఆన్ ద రైట్ సైడ్ చూస్తే మనకి బీట్స్ అని ఉంటుంది అండ్ స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇయర్ బడ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం వీటిని యాపిల్ టీవీ, ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్ డివైజెస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇమేజ్ ఉందన్నమాట మన బడ్స్ ఎలా ఉంటాయో. సో లెట్స్ ఓపెన్ దిస్. బాటంలో మనకి ఇక్కడ పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో మొత్తం బ్లాక్ బాక్స్ అనమాట. ఇక్కడ మనకి బీట్స్ లోగో ఉంది. హోప్ యూ కెన్ సీ దిస్. రెడీ, 1 2 3 టడా. వావ్, కలర్ అయితే ఆసమ్, పర్పుల్ కలర్. బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో యూ కెన్ సీ మనం ఎలా పేర్ చేసుకోవచ్చు అనే సింపుల్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఉంది. మనకి బాక్స్లో అయితే ఒక USB-C టు USB-C కేబుల్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. లార్జ్ అండ్ స్మాల్. మీడియం టిప్స్ మనకు ఆల్రెడీ బడ్స్కి పెట్టేసి ఉన్నాయి. నెక్స్ట్ వీ హ్యావ్ బీట్స్ ఫిట్ ప్రో యూజర్ మాన్యువల్, బీట్ స్టిక్కర్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్. సో దట్స్ ఇట్. బాక్స్లో మనకి అంతకుమించి ఏం రాలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. సో బడ్స్ కేస్ చూడొచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. కలర్ అయితే ఆసమ్. సో పైన వస్తే మనకి బీట్స్ లోగో ఉంటుంది అండ్ కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అనమాట. గ్లాసీ ఫినిష్ అయితే కాదు. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. చూడ్డానికి ప్రీమియం లుక్ ఉంది బట్ ప్రీమియం క్వాలిటీ అయితే కాదు. ప్లాస్టిక్ బిల్డ్ కదా, మనకి ఈజీగా స్క్రాచెస్ అండ్ డెంట్స్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ మనకి USB-C కేబుల్ పోర్ట్ ఉంటుంది. సో మనకి యాపిల్ డివైస్ అయినప్పటికీ సరే USB-C పోర్ట్తో వస్తుంది. సో మనకి కేస్ సైజ్ మనం పవర్ బీట్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటుంది. అదే AirPods Proతో కంపేర్ చేసుకుంటే కనుక పెద్ద సైజ్. సో మనకి పెయిరింగ్ బటన్ వచ్చేసి లోపల ఉంటుంది. మీరు ఏదైనా డివైస్కి మాన్యువల్గా కనెక్ట్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ ఇట్ హియర్. సో మనకి 2 బడ్స్ వెయిట్ వచ్చేసి 5.6 grams అనమాట. చాలా లైట్ వెయిట్. సో మనకి ఇవి బడ్స్ ఫిట్నెస్ ప్రో కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్నెస్ యాడ్ అవ్వడానికి ఇలా వింగ్ టిప్స్ ఉంటాయి. ఇవైతే ఇన్ ఇయర్ టిప్స్ అనమాట. అదే మనం పవర్ బీట్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే పవర్ బీట్స్ ప్రోకి మనకి వింగ్ టిప్స్ అరౌండ్ ద ఇయర్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బడ్స్కి అయితే మనకి బీట్స్ లోగో కూడా ఉంటుంది అండ్ ఈ 2 బడ్స్ సిలికాన్ టిప్స్తో వస్తాయి. అండ్ మనకి బడ్స్కి అయితే IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఎక్సర్సైజ్ కానీ జాగింగ్ కానీ చేసేటప్పుడు స్వెట్ వస్తే ఇష్యూ ఏమీ ఉండదు. కమింగ్ టు ద పేరింగ్ ప్రాసెస్, మనం ఈ బీట్స్ని బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఆండ్రాయిడ్ డివైస్కి కనెక్ట్ చేస్తున్నాను. నా Z Flip 3 ఉంది ఇక్కడ. లెట్స్ కనెక్ట్ ఇట్ టు దిస్. దీంట్లో అయితే మనకి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్ లేదు. సో మనం మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. లెట్స్ గో టు బ్లూటూత్ సెట్టింగ్స్. సో ఇక్కడ చూస్తున్నారా, అవైలబుల్ డివైజెస్లో బీట్స్ ఫిట్ ప్రో అని ఉంది. సో ఇక్కడ మనకి పెయిర్ అవ్వాలా అని అడుగుతుంది. క్లిక్ పెయిర్. సో కనెక్టెడ్ ఫర్ కాల్స్ అండ్ ఆడియో. మనం ఈ బీట్స్ని కస్టమైజ్ చేసుకోవాలి అంటే యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట. సో ప్లే స్టోర్లో మనం బీట్స్ ప్రో యాప్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ బీట్స్ ఉంది కదా, క్లిక్ ఇన్స్టాల్, క్లిక్ ఓపెన్, క్లిక్ గెట్ స్టార్టెడ్. పక్కనే నా బడ్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ చేసేసింది. మనకి యాప్ ఓపెన్ అవ్వగానే బడ్స్లో ఎంత ఛార్జింగ్ ఉంది, కేస్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. కింద చూస్తే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ చేంజ్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఆటోమేటిక్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. సో మీరు కనుక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఇయర్ బడ్స్ చెవిలో నుంచి తీసేస్తే సాంగ్ పాస్ అయిపోవాలి అనుకుంటే ఈ ఫీచర్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ అండ్ హోల్డ్ ఆప్షన్స్ అనమాట. మన బడ్ మీద ఒక ఫిజికల్ బటన్ ఉంటుంది. సో ఈ టచ్ కంట్రోల్స్ అని చాలా సింపుల్. ఆ బటన్ని క్లిక్ చేయడమే. సో మీరు ఆ బడ్స్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీకు ఏ ఫీచర్ కావాలి అనేది ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఏదర్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కావాలి, లేదు అంటే ట్రాన్స్పరెన్సీ మోడ్, లేదు అనుకుంటే కనుక గూగుల్ అసిస్టెంట్ కానీ వాయిస్ అసిస్టెంట్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ వాయిస్ అసిస్టెంట్లో పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి ఇయర్ టిప్ ఫిట్ టెస్ట్ ఉంది. సో మనకి ఇయర్ టిప్స్ మన ఇయర్స్లో ఎంత బాగా ఫిట్ అవుతున్నాయి అనేది టెస్ట్ అనమాట.
సో ఇది క్లిక్ చేసి మీ 2 ఇయర్ బడ్స్ని మీ చెవిలో పెట్టుకొని ఇక్కడ ప్లేయింగ్ అని క్లిక్ చేస్తే మనకి అవి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి అనే రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, నాకైతే 2 గుడ్ ఫిట్ అని వచ్చాయి. ఇక్కడ ఒకవేళ మీకు గుడ్ ఫిట్ అని చూపించకపోతే మీరు ఆ టిప్స్ చేంజ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బడ్స్ని సింగిల్ ట్యాప్ చేస్తే మన సాంగ్ ప్లే ఆర్ పాస్ అవుతుంది అనమాట. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ స్కిప్ అవుతుంది. సో చూసారా, సాంగ్ చేంజ్ అయింది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ బ్యాక్ సాంగ్ ప్లే అవుతుంది. సో మీరు కాల్ ఆన్సర్ చేయాలి అనుకున్నా కానీ సింగిల్ ట్యాప్. సో మనకి బడ్స్ ఫిట్స్ ప్రోలో H1 చిప్ ఉంటుంది అనమాట. ఈ H1 చిప్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో అండ్ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్లో కూడా యూజ్ చేశారు. ఈ H1 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి యాక్యురేట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. అంతేకాదు మీరు మీ బడ్స్ని కనుక ఒక ఐక్లౌడ్కి కనెక్ట్ చేసుకుంటే మీ ఐక్లౌడ్లో ఏ డివైస్ అయితే ఉంటుందో మీరు డివైస్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి బడ్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మొత్తం మనకి యాపిల్ ఎకోసిస్టంలో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం ఐఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం. సో ఐఫోన్ చాలా సింపుల్ ప్రాసెస్ కనెక్షన్. మనం బీట్స్ని జస్ట్ ఓపెన్ చేస్తే చాలు మనకి మన ఫోన్లో పాపప్ వచ్చేస్తుంది అనమాట. సో క్లిక్ కనెక్ట్. సో ఫైనలీ బడ్స్ ఆర్ కనెక్టెడ్. సో మనకి ఐఫోన్లో అయితే బీట్స్ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే బిట్స్ ఫిట్ ప్రో అని ఉంటుంది కదా, ఈ ఐ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇందాక ఆండ్రాయిడ్ డివైస్లో ఎలా అయితే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని మనకి డైరెక్ట్గా బ్లూటూత్ సెట్టింగ్స్లోనే ఉంటాయి. సో ఈ H1 చిప్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి స్పేషియల్ ఆడియో ఫీచర్ కూడా వర్క్ అవుతుంది. సో స్పేషియల్ ఆడియో అంటే తెలిసిందే, మనకి సరౌండ్ ఆడియో సిస్టమ్ వస్తుంది. సో మీరు కనుక బీట్స్ ఫిట్ ప్రోని ఆండ్రాయిడ్ డివైస్ కోసం పర్చేస్ చేసి ప్లేస్టోర్లో బీట్స్ యాప్ కోసం సర్చ్ చేస్తూ ఫైండ్ చేయలేకపోతే కనుక మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్లోకి వెళ్ళి బీట్స్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ ఏపీకే అని సర్చ్ చేస్తే మనకి సెకండ్ లింకే బీట్స్ ఫర్ ఆండ్రాయిడ్ ఏపీకే డౌన్లోడ్ అని వస్తుంది. క్లిక్ దట్ లింక్ ఓపెన్ చేయగానే డౌన్లోడ్ ఏపీకే అని ఉంటుంది. క్లిక్ డౌన్లోడ్. సో ఇక్కడ డౌన్లోడ్ అని పాపప్ వస్తుంది. క్లిక్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ దట్ ఫైల్. యాప్ని ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది అనమాట. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ పర్మిషన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ అలో ఫ్రమ్ దిస్ సోర్స్ అని ఉంటుంది. క్లిక్ దట్. ఇప్పుడు మనకి బీట్స్ పాపప్ వస్తుంది ఇన్స్టాల్ అని. క్లిక్ ఇన్స్టాల్. సో ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ మీకు ప్లే స్టోర్లో కనుక బీట్స్ యాప్ కనిపించకపోతే ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈజీ యాక్సెస్ కోసం నేను ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదండి, పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. డిజైన్ విషయానికి వచ్చేసరికి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇవి ఇన్ ఇయర్ వింగ్ టిప్స్ వస్తాయి కాబట్టి ఎవరైతే యాపిల్ నుంచి ఫిట్నెస్ కోసం ఎయిర్పాడ్స్ కానీ ఇయర్బడ్స్ కానీ చూసుకోవాలి అనుకుంటారో దిస్ విల్ బి ఎ గుడ్ చాయిస్. మనకి పవర్ బీట్స్ చూసుంటే ఓవర్ ఇయర్ కన్నా ఇలా ఇన్ ఇయర్ ఉంటే మనకి ఈజీగా ఉంది అనమాట, కన్వీనియంట్గా ఉంది, అన్కంజెస్టెడ్గా అయితే లేదు. సో కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, మీరు కనుక దీన్ని ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేసినా లేకపోతే ఐఫోన్కి కనెక్ట్ చేసినా మనకి సిమిలర్ సౌండ్ క్వాలిటీ ఉందన్నమాట. దీంట్లో మనకి 9.5 mm డ్రైవర్స్తో వస్తుంది. సో సౌండ్ అయితే బేసిక్గా ఉంటుంది. హైస్ కానీ లోస్ కానీ చాలా క్లియర్గా ఉంది. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ వింటుంటే మనకి డిస్టార్షన్ అయితే ఏమీ వినిపించట్లేదు, చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ మనం దీన్ని కనుక ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే నాకు ఎయిర్పాడ్స్ ప్రో అంత లౌడ్గా అనిపించలేదు. బికాస్ ఎయిర్పాడ్స్ ప్రో చాలా లౌడ్గా ఉంటుంది, అంత రీచ్ అవ్వలేదు కానీ 80% లౌడ్గానే అనిపించింది. సో కమింగ్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, దీంట్లో మనకి H1 చిప్ ఉంటుంది కాబట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ స్టూడియో బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఫిట్ ప్రోలో చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ నేను డైలీ యూసేజ్కి ఎయిర్పాడ్స్ ప్రో యూజ్ చేస్తాను అనమాట. సో దీంట్లో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఎయిర్పాడ్స్ ప్రోకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రో ప్రైస్ చూసుకుంటే మార్కెట్లో మనకి 20,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అదే ఈ ఫిట్ ప్రో అనుకోండి మనకి ఆల్మోస్ట్ మిడ్ రేంజ్లో అని చెప్పొచ్చు, 10,000 నుంచి 15,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా రోబోటిక్ వాయిస్ అయితే అస్సలు వినిపించట్లేదు. నాకు ఎయిర్పాడ్స్ ప్రోలో యూజ్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా ఉంటుందో సిమిలర్గా అనిపించింది అనమాట. నేను కావాలని 2 సైమల్టేనియస్గా టెస్ట్ చేసి చూశాను, చాలా యాక్యురేట్గా ఉంది ట్రాన్స్పరెన్సీ మోడ్. సో కమింగ్ టు మైక్రోఫోన్ క్వాలిటీ, దీంట్లో అయితే మనకి 5 to 6 మైక్రోఫోన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ వినొచ్చు, ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి ఉంది. మీకు బిఫోర్ ఫ్యాన్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సిమిలర్ టెస్ట్ నేను ఎయిర్పాడ్స్ ప్రోతో ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్స్తో కూడా చేశాను. వాటి యొక్క వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను. ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందో లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. దీంట్లో మరి 6 మైక్రోఫోన్స్ ఉన్నాయి. 6 మైక్రోఫోన్స్ వల్ల మనకి ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుందా లేదు అంటే నెగ్లిజిబుల్లా మేనేజ్ చేయొచ్చా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.
సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి కంటిన్యూస్గా యూస్ చేస్తే 6 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేస్తే కనుక 7 hours ఆఫ్ యూసేజ్. మనకి ఈ కేస్కి ఎక్స్ట్రా 18 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో ఓవరాల్గా మోర్ దాన్ 24 hours అని చెప్పుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీకు కనుక ఛార్జింగ్ అయిపోతే మీరు ఈ బడ్స్ కేస్కి కానీ 5 minutes ఛార్జ్ చేస్తే మనకు 1 hour ఆఫ్ యూసేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది మనకి USB-C టు USB-C ఛార్జింగ్ కేబుల్తో వస్తుంది అండ్ పోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా కేబుల్ని క్యారీ అవసరం లేదు. మీరు ఫోన్కో ల్యాప్టాప్కో ఏదో ఒక USB-C క్యారీ చేస్తాం కాబట్టి దాన్ని బట్టే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్రైస్ అండ్ కలర్స్, మనకి బీడ్స్ వచ్చేసి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం బీడ్స్ దగ్గర నుంచి రెడ్ కలర్ బీడ్స్ లేవన్నమాట. సో దీంట్లో మనకి బ్లాక్, వైట్, గ్రే అండ్ పర్పుల్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. నేనైతే పర్పుల్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. గర్ల్స్ అయితే యూ విల్ లవ్ దిస్ కలర్. సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో అయితే నాకు $200 పడిందండి. ఇండియాలో అయితే మనకి ఇంకా అఫీషియల్ లాంచ్ జరగలేదు. యాపిల్ వాళ్ళ ప్రకారం అయితే గ్లోబల్ రిలీజ్ వచ్చేసి మనకి January 28న జరుగుతుంది అనమాట. మరి ఈ గ్లోబల్ రిలీజ్ లిస్ట్లో ఇండియా ఉందా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇఫ్ అట్ ఆల్ మనకి ఇండియాలో రిలీజ్ అయితే కనుక నేను ఖచ్చితంగా పర్చేజబుల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్ చేయండి. ఇండియాలో ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 10,000 నుంచి 15,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ అట్ ఆల్ బై ఛాన్స్ ఇది 10,000 రూపీస్ కన్నా బిలోలో ఏమన్నా అవైలబిలిటీ వస్తే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ డివైస్ టు కన్సిడర్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS యూజర్స్. సో అవైలబిలిటీ వస్తే కనుక నేను ఖచ్చితంగా మన కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. సో కీప్ అన్ ఐ ఆన్ PocketTech కమ్యూనిటీ. సో మనం ఏ బడ్స్ అన్బాక్సింగ్ చేసినా కానీ వాటి ప్రోస్ కాన్స్ ఏంటో చూస్తాం. సో ఒకసారి ఈ డివైస్ యొక్క ప్రోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసి ఫిట్నెస్ అన్నమాట. సూపర్ ఫిట్నెస్, మీరు ఎక్సర్సైజ్ చేసినా జాగింగ్ చేసినా సూపర్ ఫిట్. సెకండ్ వచ్చేసి స్పేషియల్ ఆడియో. థర్డ్ వచ్చేసి H1 చిప్ అండ్ ఫోర్త్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో కమింగ్ టు ద కాన్స్, ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ప్రైస్ పాయింట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే అవైలబుల్గా లేదు. సెకండ్ వచ్చేసి మనకి దీంట్లో కస్టమైజ్డ్ EQ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉండదు. థర్డ్ వచ్చేసి ప్రైస్ అనమాట. ఇండియాలో మనకి 15,000 రూపీస్ అంటే ఎక్కువే. సో కొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అనిపించింది. సో చూసారు కదండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.